ఆంధ్రప్రదేశ్లో మరొక మోసానికి తెరలేపిన కూటమి ప్రభుత్వం. ఇది నేను చెప్పిన మాట కాదు, రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న మాట. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం రోజుకొక అబద్ధంతో, రోజుకొక మోసంతో ప్రజల్ని వంచేందుకు సిద్ధమవుతుందని అందరూ భావిస్తూ ఉన్నారు. కూటమి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున మరి కసరత్తు అయితే చేస్తుందంటూ కొన్ని ప్రకటనలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈరోజు వచ్చినటువంటి తల్లికి వందనంకు సంబంధించినటువంటి జీవో ఇప్పుడు సంచలనంగా మారింది అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ సంచలన జీవో, తల్లికి వందనానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. జీవో నెంబర్ 29. త్వరలోనే తల్లికి వందనం ఇస్తామంటూ ప్రభుత్వం అయితే ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోలో ఏదైతే ఉందో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకునే విద్యార్థులకు తల్లికి వందనం కార్యక్రమాన్ని మేము అమలు చేయబోతున్నాము. త్వరలో ఈ విధి విధానాలను ఖరారు చేయబోతున్నాము. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో తల్లికి సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్ కానీ, బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు, అంతేకాకుండా ఇతర అవసరమైనటువంటి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి విధి విధానాలు అందులో సమకూర్చుకోవాలని ఆ జీవోలో ఉంది. అయితే కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు కానీ, కూటమి నేతలు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇంట్లో ఎంతమంది తల్లికి ఎంతమంది బిడ్డలైతే ఉంటారో చదువుకునే బిడ్డలు, వారందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు ఇస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. దాదాపు నెల రోజులు కావస్తుంది. చాలా సంతోషం. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఒక పక్క ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అందరూ హర్షిస్తున్న నేపథ్యంలో ఇటువంటి పథకాలను ఏదైతే ఉందో ఉచిత ఇసుక అన్నారు, ఆ తర్వాత ఈరోజు తల్లికి వందనం అంటూ తీసుకొస్తున్నటువంటి జీవోలలో చాలా మతలబు దాగి ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ జీవోలో తల్లికి ఆధార్ కార్డు ఉండాలి, మరి విద్యార్థికి కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి తల్లికి ఒకరికి మాత్రం 15,000 అంటూ జీవోలో స్పష్టంగా ఇచ్చారు. అంతేకాకుండా తల్లికి ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి మరి 15,000 రూపాయలు ఇస్తామని ఎక్కడా కూడా లేకపోవడం, అంతేకాకుండా ఈ జీవోలో ఒక స్పష్టత లోపించిందని కూడా చెప్తున్నారు. ఇది ఈ జీవోలో గవర్నమెంట్ అని కానీ లేకపోతే ప్రైవేట్ అని కానీ ఒక పదం ఎక్కడా కూడా వాడలేదు. గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ చదివే పేద విద్యార్థులకు, అంతేకాకుండా తల్లికి మరి అకౌంట్లో 15,000 అంటే 13,000 వేసేవాళ్ళు, 2,000 స్కూల్కి నిర్వహణ ఖర్చులకి ఇచ్చేవాళ్ళు. ఈ విధానం కొనసాగేది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారు ఇచ్చిన హామీల ప్రకారం ఖచ్చితంగా ఎంతమంది చదువుకునే పిల్లలు, దారిద్ర్యకు దిగువన కుటుంబం ఉంటే ఖచ్చితంగా అంతమందికి ఇవ్వాలని మరి ప్రజలు కోరుకున్నారు. ప్రజలు ఆశించి ఓట్లు వేశారని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ జీవో ఏదైతే ఉందో చదువుకునే పిల్లల తండ్రులకు సంబంధించినటువంటి ఒక శరాఘాతంగా మారబోతుంది. కూటమి మరోసారి ప్రజలను వంచేందుకు సిద్ధమవుతుందని కూడా ప్రజలంతా, రాష్ట్ర ప్రజలంతా మరి భావిస్తున్న పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది? కూటమి అనుకున్నట్లుగా మరి జీవోలో స్పష్టత లేదా? ప్రజలు అర్థం చేసుకోవడంలో ఏదైనా లోపం ఉందా అనంటేది దానికి ప్రభుత్వం పెద్దలే సమాధానం చెప్పాలి. ఏదైతే 15,000 ఇస్తామన్నారు, ఒకరుంటే ఒక 15, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 40,000, నలుగురుంటే 60,000, ఇలా చెప్పుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఇప్పటి మంత్రి అయినటువంటి రామానాయుడు కూడా అన్నారు, ఇదిగో ఈ అమ్మాయికి 15,000, ఈ అబ్బాయికి 15,000, ఇతనికి ఈ పాపకి 15,000, ఇలా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అది సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారానికి నోచుకుంది. ప్రజలు కూడా నమ్మారు, ఓట్లు వేశారు, కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాటలకి చేతలకి ఎక్కడా కూడా పొంతన లేకుండా పోయింది. ప్రస్తుతం
ప్రతి శాఖ నుంచి ఒక తెల్లపత్రాన్ని విడుదల చేస్తున్నారు, శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్న పరిస్థితి. ఆ శ్వేతపత్రం విడుదల సందర్భంగా అసలు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, క్లుప్తంగా చెప్పేది ఏంటంటే, చంద్రబాబు భారంగా ఉంది, ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు, అసలు ఎంత ఆదాయం ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా ఒడ్డెక్కించాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మించాలని నేను భావిస్తున్నాను, ఇది ఒక గందరగోళంగా ఉంది, ఆర్థిక పరిస్థితి అయితే బాగలేదని మాత్రం చెప్తున్నారు. అయితే ఇచ్చిన హామీలు కొండంతున్నాయి, ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. అయితే ప్రజలు మాత్రం ఈ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అని చంద్రబాబుని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మరి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయబోతుంది, అందరికీ ఇస్తుందా లేదా ఒక్కరికి మాత్రమే ఇస్తుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.